దీని రబ్బర్ యాడ్లో వేస్తున్నాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఇవాళ అయితే నేను పాత పద్ధతులు అమ్మమ్మ వాళ్ళు ఏ విధంగా వంటలు చేసేవాళ్ళు అనేది మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవాళ బ్లాగ్ అయితే ఇదే అనమాట. సో మంచిగా ఎలా కుక్ చేసుకొని తింటారు ఏంటి, పాత పద్ధతిలో రాగి సంగటి, మటన్ పులుసు, లైక్ పలావ్ అన్నం ఇలాంటివి ఉంటాయి కదా. లైక్ ఇప్పుడైతే బిర్యానీలు అవన్నీ వచ్చాయి. అవేవి కాకుండా అమ్మమ్మ వాళ్ళు ఏ రెసిపీ చేసి తినేవాళ్ళు అనేది ఇవాళ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే బ్లాగ్ ఫ్రెండ్స్. సండే రోజు అయితే షూట్ చేశాను అనమాట. సండే నాన్ వెజ్ తెచ్చిన్నారు, మటన్ చికెన్ 2 తెచ్చారు. బట్ మటన్ ఇవి చేస్తూ ఉన్నాను అనమాట. అమ్మమ్మ వాళ్ళు అప్పట్లో కట్టెల పొయ్యి మీద, నాకు తెలిసినంత వరకు కట్టెల పొయ్యి మీద అండి నాకు చాలా గుర్తుంది. మా ఇంట్లో చేసేవాళ్ళు నాకు గుర్తుందనమాట. సో కట్టెల పొయ్యి మీద అన్ని మటన్లో వేసి కలిపేసి చేసేవాళ్ళనమాట. సపరేట్గా ఆనియన్స్, టమోటాసు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై చేసి దాంట్లో మటన్ వేసి ఇలా కాకోకుండా అప్పుడు ఎలా చేసేవాళ్ళు అనేది, పాత పద్ధతిలో ఎలా చేశారు అనేది మీతో ఇవాళ అయితే కనుక షేర్ చేసుకుంటాను. వీడియో అనేది కంటిన్యూస్గా చూడండి, స్కిప్ చేయకోకుండా. ఇంకా ఇక్కడైతే కనుక మటన్ అయితే తెచ్చేసారు. ఇక్కడ మటన్ ఏంటి అంటే లైక్ ఆకులు ఉంటాయి కదా, బనానా లీఫ్ కానీ లేదంటే ఏమైనా ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులో పెట్టి ఇస్తారండి. భలే అనిపించింది నాకైతే గిన. మామూలుగా అయితే కవర్లో వేసి ఇస్తారు మనకి ఎక్కడైనా. బట్ కానీ ఇక్కడ మంచిగా అనిపించింది అనమాట ఆకులో వేసేయడం. కవర్లలో కంటే ఆకులలో వేస్తే కూడా కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా. సో నాకు చాలా మంచిగా అనిపించింది ఇదైతే గిన. ఇంకా మటన్ అయితే మా వారు మార్నింగే వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. ఇంకా మటన్ ఇవన్నీ మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టేసాను. ఉప్పు, కారం ఇవి వెంటనే వాష్ చేసేసి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ పెట్టేసి మనం పక్కన పెడతాం కదా. సో అలా ఏమీ కలుపుకోకుండా ఓన్లీ వాష్ చేసేసి పక్కనైతే పెట్టేశాననమాట. ఇంకా లైక్ ఆ రోజు మార్నింగ్ టిఫిన్‌కి దోస ఏమో వేశాను. ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. దగ్గర దగ్గర ఇప్పుడు టైం వచ్చేసి 11:30, 12 అయింది. నేను వంట చేసి తినేసరికి 3 అయిపోయిందని చెప్పొచ్చండి లాస్ట్ సండే అయితే గిన. ఇంకా మటన్ అయితే నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం పలావ్ రైస్ చేద్దాం, చాలా రోజులైపోయింది. పలావ్ రైస్‌కి కూడా బియ్యం అయితే మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నానతాయి కదా అనేసి. సో ఇంతలోపు ఇక్కడైతే గిన పుదీనా, చికెన్ మసాలా, నిమ్మకాయలు ఇవన్నీ తెచ్చారనమాట. హలీం చేయాలనేసి చెప్పాను. సో హలీంకి చికెన్ కూడా తెచ్చారు. చికెన్ ఏంటి అంటే మంచిగా వాష్ చేసేసి ఉప్పు, కారం ఇవన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఎందుకంటే ఈవినింగ్ టైంలో అలా చేద్దాం, స్నాక్స్‌గా, డిన్నర్‌గా అలా చేద్దామనేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. ఇంకా అవే అనమాట ఈ పుదీనా, చికెన్ మసాలా ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను మార్నింగ్ తెచ్చినేటన్నీ. సో ఇంక ఇప్పుడైతే గిన ఫస్ట్ నేను ఎలా చేస్తాను అంటే వంట, ఏమేమి కావాలో అవన్నీ ముందుగా ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ కానీ లైక్ బియ్యము ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మంచిగా వాష్ చేసేసుకొని ఏవేవి వంట చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ ముందుగానే కట్ చేసుకొని అన్నీ మంచిగా పెట్టేసుకున్న తర్వాతనే వంట గ్యాస్ అయితే ఆన్ చేస్తా. ఎందుకంటే ఈజీగా అయిపోతాయి కదా అన్నీ ఉన్నాయి అంటే. సో ఇంకా ఆ విధంగానే నేనైతే గిన స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన వెంటనే ధనియాల పొడి అయిపోయిందండి. చూసుకోలేదు నేనైతే. ఎప్పటికి 15 డేస్‌కు తగ్గట్టుగా పొడులన్నీ పట్టి పెట్టుకుంటా. మసాలా కావచ్చు, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ పట్టేసి పెట్టుకుంటా. అది చూసుకుంటే అయిపోయిందనమాట. ఇంక అందుకనేసి ముందుగానే నేను స్నానానికెళ్ళే ముందే ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రై చేసేసి పెట్టేసి ఎళ్ళాననమాట. వచ్చేసరికి చల్లారిపోతాయి. తర్వాత మిక్సీ పట్టేసుకుందామనేసి అలాగే ఫ్రై చేసేసి గ్యాస్ మీద పెట్టేసి ఎళ్ళాను. ఇంకా ఇక్కడైతే గన ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కదా, కరివేపాకు ఇవన్నీ అయితే గన ఏమేమి కావాలి అవన్నీ తీసుకొని మంచిగా అరేంజ్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే గన ధనియాలు ఇవన్నీ చల్లారిపోయినాయి. చల్లారిపోయిన తర్వాతనే మిక్సీ పట్టేసి గాజుది కానీ లేదంటే ప్లాస్టిక్‌ది కానీ వేసేసి స్టోర్ చేస్తా. దగ్గర దగ్గర నాకు 15-20 డేస్ వరకు ఉంటాయండి. అన్నీ స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే స్కూల్‌కెళ్ళే పిల్లలు ఉంటారు కాబట్టి కంపల్సరీగా హడావిడి పడుకోకుండా అర్జెంట్‌గా చేసేయొచ్చనమాట వంట మార్నింగ్ లేచిన వెంటనే. ఎవరన్నా ఆల్మోస్ట్ అందరూ అలానే చేస్తూ ఉంటారనుకోండి. బట్ ఎవరికైనా తెలియకుంటే ఈ టిప్స్ ఫాలో అవుతారని చెప్తున్నాను. ఎప్పటికైనా సరే ఒక 10 డేస్ వరకు 15 డేస్ సరిపోయే మసాలాలు, పొడులు ఇప్పుడు లైక్ శనక్కాయల పొడి, కొబ్బరి పొడి, పుట్నాల పొడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ పట్టి పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా పని అయిపోతుంది. ఈజీగా వంట అయిపోతుంది. టైం సేవ్ కూడా అవుతుంది కదా ఒక్కరోజు కష్టపడ్డామంటే.
ఇంగ ఇక్కడ ఏంటి అంటే మిక్సీ పడదామని చూస్తే మిక్సీ పైన ఉన్న జారు అది ఉంటది గదా! మూత అనేది కనిపించడం లేదండి. మా ఇంట్లో ఏంటి అంటే గిన మూతలు, మిక్సీ జార్‌ల మూతలు, లైక్ కుక్కర్‌ల రబ్బర్లు ఏవి కనిపించవండి. టయానికి అస్సలు కనిపించవనమాట. ఎతుక్కుంటూ ఉండాలి. ఏంటి అంటే మా వాడు తీసుకెళ్ళి వాడితోనే ఆటలాడుతూ ఉంటాడనమాట. ఇదే అనమాట. ఇప్పుడు మిక్సీ గిన్నె కనిపించింది, మూత కనిపియలే. ఎతికి, ఎతికి కోపమొచ్చేసి యాసరికొచ్చింటే నీ కొడుకు ఆడుతున్నాడనేసి మళ్ళీ మా వారు ఎక్కడో ఉంటే తెచ్చి ఇచ్చారనమాట. చూసారు గదా! నేను వంట చేస్తున్నాను లేదా వీడియో తీసుకోవాలంటే ఇదే అనమాట నాకు ఇబ్బంది. వీడు నిద్రపోయినప్పుడు మాత్రమే ఏదైనా నేను షూట్ చేసుకోగలను. వీడు ఉన్నాడు అంటే గన అస్సలు చేసుకోనీయడు. వస్తూనే ఉంటాడు. బట్ వస్తూ ఆ కెమెరా యాడ తగులుతడో, అది ఎక్కడ కింద పడిపోతుందో ఆ స్టాండ్‌కునేది ఇది భయమైతుంది నాకు వీడియో తీయాలంటే గిన. సో, ఇలా ఉంటుందనమాట. సండే రోజు పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇది పనికి 2 పనులు ఎక్కువే ఉంటుందనమాట చెప్పాలి అంటే గిన. ఇంగ ఇక్కడ మిక్సీ పట్టేసుకొని అది పక్కన పెట్టేసుకున్నానా. ఇది కుక్కర్ ఉంది గదా! కుక్కర్ రబ్బర్ కనిపించడం లేదు. ఇంక నేను ఏం చేయాలో చూడండి. రబ్బర్ ఎతికి, ఎతికి 2 టైమ్స్ ఎతికా అండి. ఇల్లు మొత్తం ఎతికా. ఎక్కడ పడేసాడో అర్థం కావట్లేదు. మళ్ళీ ఎక్కడుందో ఏమో! మళ్ళీ వాడే ఎళ్లి, వాడే తీసుకొని వచ్చాడు. వాళ్ళ డ్యాడీని వాడు తీసుకొని ఎళ్లి వచ్చారనమాట. సో, ఇలా ఉంటుంది. ఏవి కావాలన్నా వంట సామాన్లు ఎతుక్కుంటూ ఉండాలి నేను కిచెన్‌లోకెళ్ళిన తర్వాత. సో, ఇది అయిపోయింది. సండే అయితే దగ్గర దగ్గర నిజం చెప్పాలంటే వీడియో షూట్‌కి, ఆ నాన్ వెజ్ చేయడానికి నాకు దగ్గర దగ్గర 2 అవర్స్ టైం పట్టింది. సో, మీ ఇంట్లో గూడా ఇలానే ఉంటుందా? ఎలా ఉంటాయి అనేది నాతో అయితే గనుక కంపల్సరీగా షేర్ చేసుకోండి. ఇంగ ఇక్కడైతే గిన ఫస్టు మటన్‌కైతే వేసేస్తున్నాను. మటన్ కుక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది గదా! సో, అమ్మమ్మ వాళ్ళ రెసిపీ లాగా అని చెప్పేసాను గదా! నేను ఏంటి అంటే కుక్కర్‌లో అన్నీ కలిపేసి కుక్కర్‌లో అయితే పెట్టేస్తున్నాను. లేదు అనుకుంటే గ్యాస్ మీదనే పెట్టేసుకోవటం. బట్ ఏంటి అంటే మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. సో, అందుకనేసి ఎప్పుడు చేసినా గూడా కుక్కర్‌లోనే చేస్తాను. చూసారు గదా! ఇక్కడ ఏమేమి కావాలా అవన్నీ అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నాననమాట. ఈడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిస్ అయిపోయింది. అది తెచ్చుకోవడం మర్చిపోయా ఫ్రిడ్జ్‌లో ఎప్పటికి ఒక 20 డేస్ ఆర్ 25 డేస్, 1 మంత్‌కి స్టోర్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా ఉంటుంది ఇంట్లో అయితే గన. ఎందుకంటే ప్రతి దాంట్లో వేస్తూ ఉంటాం గదా! ఏదో మిస్ అయింది, ఏదో మిస్ అయింది అనుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చుకోవడం మర్చిపోయానన్నమాట. మళ్ళీ ఎళ్లి తెచ్చేసుకున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ చూసారు గదా! మంచిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్ మరీ ఎక్కువ ఫ్రై అనియకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసాను. ఇంకా మసాలాలు ఇవి ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి. లైక్ చెక్క, లవంగాలు ఇవన్నీ మసాలాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తాం గదా! సో, ఇవి ఏమీ యాడ్ చేయకోకుండా గ్రేవీగా మంచి టేస్టీగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అమ్మమ్మ స్టైల్‌లో ట్రై చేయండి. మంచిగా ఉంటుందండి కూర అనేది టేస్టీగా ఉంటుంది. రాగి సంగట్లోకి, పలావ్‌లోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇదైతే గిన. సో, ఇంక ఈ విధంగా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత మనం నీట్‌గా క్లీన్ చేసుకున్న మటన్ గూడా ఏసేసేయాలి. మటన్ వేసిన తర్వాత ఇందులోకి స్పైసెస్ ఉంటాయి గదా! ఉప్పు, కారం, పసుపు ఇవి గూడా వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనియాలి. ఎందుకంటే ఏదైనా గానీ మటన్ గానీ, చికెన్ గానీ కొంచెం వాటర్ కంటెంట్ ఒస్తుందండి మన ఫ్రై చేయడం వల్ల. ఆ వాటర్ కంటెంట్ ఒచ్చిన తర్వాత కూర ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. లేదు అంటే నీసు వాసనొస్తుంది. కంపల్సరీగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నాకిది మా అమ్మ చెప్పేదనమాట. ఇలా ఒక్కసారి వెంటనే వాటర్ వేయకోకుండా ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాము అంటే స్లిమ్‌లో పెట్టేసి ఆ వాటర్ కంటెంట్ అనేది బయటకొస్తుంది. అప్పుడు కూర అనేది నీసు వాసన రాకుండా చాలా బావుంటుందంట. సో, మా అమ్మ అయితే గనక కంపల్సరీగా చెప్పేది నాకైతే ఇదైతే గిన. సో, కొన్ని కొన్ని అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు గదా! టిప్స్ అవి అలాగే గుర్తుండిపోతాయి. నాకైతే ఇది మటుకు కంపల్సరీగా గుర్తుంటుందండి. ఇంక చూసారు గదా! ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత మూత చేసి చూసామంటే వాటర్ అనేది ఇలా వస్తుందనమాట. అప్పుడు మనం చూసుకొని వాటర్ గూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంత వాటర్ పడుతుంది, ఏంటి అనేది. సో, ఇప్పుడైతే గిన టమాటా అయితే యాడ్ చేస్తున్నాను. టమాటా నేను ఆయిల్‌లో అయితే మగ్గనివ్వలేదు. ఇది గూడా గమనించండి. ఎందుకంటే టమాటా ముందుగానే మగ్గనిచ్చి వేసాము అంటే, ఆ టేస్ట్ అనేది అంత అనిపియదనేది మా అమ్మ మధ్యలో వేసేది టమోటాస్ అయితే గిన. అందుకనేసి ఒక్కసారిగా పాతకాలపు వంట చేద్దామనేసి చేశాననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడైతే గన ఇందులోకి తగినన్ని వాటర్ వేసేసుకొని
కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ అయితే కంపల్సరీగా రానివ్వాలి. మటన్ అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి 6-7 విజిల్స్ వచ్చినా సరిపోతుంది మటను ఉడకడానికి. సో, ఇంక ఈ విధంగా అన్నీ కలిపేసి మూత పెట్టేసి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇంక ఈ ఈ గ్యాస్ మీద అయితే పలావ్ రైస్ ప్రిపేర్ చేద్దాము. అంతలోపు మటన్ కూడా మనకి విజిల్స్ వచ్చేస్తాయి కదా అనే ఉద్దేశంతో ఇంకా షిఫ్ట్ చేసేసి దీని మీద గిన్నె పెట్టేసుకొని రైస్ కావాల్సినవి ఆయిలు, నెయ్యి వేసేస్తున్నాను. నెయ్యి అయితే కంపల్సరీగా వేయండి పలావ్ రైస్లో కానీ దేంట్లో అయినా కానీ పిల్లలు తినేటప్పుడు చాలా బాగుంటుంది. లైక్ పలావ్ రైస్లు ఇలాంటివి చేస్తూ ఉన్నాము అంటే కంపల్సరీగా నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బగారా రైస్ కానీ బిర్యానీ కానీ దేనికైనా సరే. ఇంకా ఈ విధంగా నెయ్యి ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కూడా మసాలాలు ఏమీ వేయలేదండి. ఓన్లీ సాజీరా, కరివేపాకు, ఆనియన్స్. నేనైతే పూర్తిగా డీటెయిల్స్గా అయితే ఏం చూపించలేదు, ఎందుకంటే ఈ రెసిపీస్ అన్నీ ఆల్మోస్ట్ ఈ పలావ్ రైసు, రాగి సంగటి ఇవన్నీ మన ఛానల్లో అక్కడక్కడ ఉన్నాయన్నమాట. సో, అందుకనేసి ఫుల్ డీటెయిల్స్గా అయితే నేనేం చూపించలేదు ఇందులో అయితే సో, ఈ విధంగా టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేయాలి. అలాగే ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేయాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్లో కానీ మటన్లో కానీ. సో, ఇంక ఈ విధంగా బాగా పొంగుతూ ఉన్నప్పుడు మన నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, రైస్ని అయితే యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే అన్నమాట. ఇంతే, ఈజీగా అయిపోతుంది. మా సైడ్ అయితే మేము దీన్ని మసాలా అన్నం అంటామండి. మీరేమంటారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇంక ఈ విధంగా మటన్ చూశారు కదా, మంచిగా ఉడికిపోయింది ఇంక మటన్ అయితే. సో, ఇందులో ఎటువంటి లైక్ గరం మసాలా, ధనియాలు పొడి ఇలాంటివి ఏమీ వేయలేదు. చూసారా మీరు, ఉప్పు, కారం, పసుపు వేసేసి ఉడికించాను అంతే. ఇంకా ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే నేను ఇంట్లోనే పట్టి పెట్టుకుంటాను. ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఆ 2 స్పూన్లు ఆ పొడి వేసేసాను. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కంపల్సరీగా వేయండి, ఎందుకంటే గ్రేవీ లాగా వస్తుంది. బయట చికెన్ కాదు సారీ, రాగి సంగటి పలావ్ లేక కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం గ్రేవీలాగా కావాలి చిక్కగా అనుకుంటే కొంచెం ఎండు కొబ్బరి అయితే మిక్సీ పట్టి వేసేయండి. ఇంక ఈ విధంగా ఎండు కొబ్బరి వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేయడం. ఇంతేనండి, మటన్ కర్రీ అయితే ఈజీగా అయిపోతుంది. ఇక చూసారు కదా, ఎమ్మి మసాలా అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇవాళ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చెప్పాలంటే మసాలా అన్నం అయితే ఇంకా ఆ రోజు నేను హలీం కూడా ప్రిపేర్ చేశాను కాబట్టి నైట్ ఎవరు తినలేదు, ఆఫ్టర్నూన్ మాత్రమే తిన్నారనమాట అందరూ. ఇంకా చూసారు కదా, మన చికెన్ అయితే మంచిగా ఈ విధంగా విజిల్స్ రానిచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే ఇలా కుక్ చేయాలి. ఎందుకంటే ధనియాల పొడి ఇవన్నీ వేస్తాం కదా, కొబ్బరి పొడి ఇవి వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే కుక్ చేస్తే సరిపోతుందండి. కావాలంటే మీరు ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు, ఉప్పు, కారం ఇలాంటివన్నీ చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా మటన్ కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసాను. ఇంకా నేనైతే ఆ రోజు రాగి సంగటి తినాలనిపించింది. మటన్ తెచ్చారు కదా, సో మటన్ కాంబినేషన్ కానీ నాటుకోడి కాంబినేషన్ కానీ రాగి సంగటి అనేది చాలా బాగుంటుంది. సో అందుకనేసి నేను రాగి సంగటి తినాలనిపించి ఆ రోజు రాగి సంగటి అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ నేను ఇది కూడా ప్రాసెస్ ఏమి ఎక్కువ చూపియలేదనమాట. లైక్ అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను. ఇంకా రాగి పిండి ఇవన్నీ వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇది మగ్గనిచ్చిన తర్వాత రాగి సంగటి వచ్చేసి, రాగి సంగటి చేయడానికి సపరేట్గా ఒక తెడ్డు కట్టె అనేది ఉంటుందండి. లైక్ ఎలా మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, తెడ్డు కట్టె అంటే రాగి సంగటి చేసేయడానికి. సో దాంతో మంచిగా అదిపేసామంటే మంచిగా మెత్తగా అవుతుంది. బట్ నా దగ్గర ఉండింది, అమ్మ పెళ్ళైనప్పుడు నాతో పంపించింది కూడా అది. బట్ ఎక్కడ పెట్టానో ఏమో ఇప్పుడు కనిపించలేదు. ఏమన్నా అక్కడే మర్చిపోయానో, అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు తెచ్చానో లేదో అనేది గుర్తు రావట్లేదు ఇప్పుడైతే సో ఇంకా ఏం చేయాలో అర్థం కాక గరిటెతోనే మంచిగా మెత్తగా ఈ విధంగా అయితే కలిపేసాను అనమాట. లేదు అంటే ఆ కట్టెతో అన్నామంటే మంచిగా మెత్తగా అయిపోతుంది. సంగటి అనేది చాలా బాగా సాఫ్ట్గా చేతికి అంటుకోకుండా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా చూసారు కదా, ఈ సండే ఎమ్మి లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీరేం తిన్నారు ఏంటి అని నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా, మసాలా అన్నము, అలాగే రాగి సంగటి, పూరీ చేసినాను. మార్నింగ్ నైట్ పూరీ చేసినాను. పూరీ కూడా ఉంటే సరే పిల్లలు ఎవరైనా తింటారులే అనేసి పూరీ అయితే పెట్టాను. మటన్ కర్రీ చూసారు కదా, పాతకాలం కర్రీ లాగా ప్రిపేర్ చేశాను. ఇంకా రాగి సంగట్లేకి అది వేసుకొని తింటుంటే స్వర్గంలా ఉండిందండి. సో ఎంతమందికి ఇష్టం ఏంటి అనేది నాతో షేర్ చేసుకోవడం
మాత్రం అయితే కంపల్సరీగా షేర్ చేసుకోండి. రాగి సంగటి, మటన్ కాంబినేషన్ అలాగే రాగి సంగటి, నాటుకోడి కాంబినేషన్ చాలామందికి ఇష్టం ఉంటుంది. సో, ఆ బోన్ అయితే కొట్టడానికి ఎంత ట్రై చేశానో బట్ అది రావట్లేదు. ఇంక ఇలా కాదనేసి మా వారికైతే ఇచ్చేసాననమాట. ఆ రోజైతే ఫుల్లుగా తిన్నానని చెప్పొచ్చు. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి. అలాగే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై. టేక్ కేర్.